హలో మాస్టర్, ఏమండే మేడం గారు, ఇవాళ నేను చూపించే రొయ్యల వేపుడు ఎవరన్నా అవ్వలీలగా చేసేయచ్చండి. ఇక రుచి విషయానికి వస్తే తారా స్థాయిలో ఉంటుంది. మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా రొయ్యల్ని పట్టుకెళ్ళటం. ఒక 2 ఎర్రగడ్డల్ని ముక్క చెక్కగా గ్రైండ్ చేసుకొని 5-6 పచ్చిమిరపకాయల్ని ఏటవాలుగా కోసి పెట్టుకోండి. ఒక 1/2 కిలో శుభ్రం చేసుకున్న రొయ్యల్లోకి ముక్క చెక్కగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని, పచ్చిమిరపకాయ చీలికలు, అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు కారం, ఒక చిటికెడు పసుపు, గరం మసాలా, ధనియాలు జీలకర్ర పొడి, ఇంట్లో ఉంటే మిరియాల పొడి, సోంపు పొడిని వేసుకొని చివరిగా ఒక నిమ్మ చెక్కని పిండుకొని మసాలాలంతా రొయ్యలకి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఈ రొయ్యల్లోకి అస్సలు మర్చిపోకుండా కరివేపాకును వేసుకోండి. సమయం ఉంటే గనక ఈ రొయ్యల్ని ఒక 1/2 గంట నుండి అరగంట దాకా నాననివ్వండి. ఒక మందపాటి పెనం పైన వేరుశనగ నూనెను వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. పెనం పైన నూనె మంచి కాక మీదకి వచ్చాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని చేతులు కాల్చుకోకుండా పెనం పైన మంచిగా సర్దుకోండి. రొయ్యకి మధ్యలో గ్యాప్ ఉండేలా చూసుకోండి. అప్పుడే అవి మంచిగా వేగుతాయి. రొయ్యల మీద మూత పెట్టి సన్నటి సెగ మీద ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత అట్లకాడతో రొయ్యలు 2 వైపులా వేగేలాగా చక్కగా కలుపుకోండి. మసాలాలన్నీ రొయ్యకి బట్టి కూర మంచి ఫ్లేవర్ రావాలంటే ఒక 1/2 గ్లాస్ మంచినీళ్ళని పోసుకొని మంచినీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా కూరను ఉడికించండి. అంతే అండి. రొయ్య ముక్క రుచి చూసి ఉడికింది అంటే గనక చివరిగా కొత్తిమీర జల్లుకొని కూరను దించేసుకోండి. రొయ్యల వేపుడు అన్నం చపాతి రెండిట్లోకి బాగానే ఉంటుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.